ఆవ పెట్టిన రవ్వు చేప వేపుడు. సామాన్ అట్టుకో త్వరగా. ఆవ పెట్టిన రవ్వు చేప ఫ్రై. ప్యాన్ ఇందులో కాస్త ఉప్పు, శనగపిండి వేస్తాను, కారం వేస్తాను, పసుపు వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చేప ముక్కకి బాగా అద్దాలి. ఆవ పెట్టండి, ఇదిగో ఆవపిండి. ఇప్పుడు వేయలేదు కదా, వేయలేదు. అలాగే నిమ్మరసం ఎందుకు వేయలేదు? ఎందుకు వేయలేదంటే దానికి ఒక పద్ధతి ఉంది. అది ఎప్పుడు వేస్తానో ఏంటో అన్నది తర్వాత చూపిస్తాను. ముందైతే ప్రతి ముక్కకి బాగా అంటుకోవాలి. చెయ్యి శుభ్రంగా కడుక్కుని ఈ పొయ్యి వెలిగించి ఒక 5 గరిటెల నూనె వేయి. పొయ్యి వెలిగించాలి అబ్బాయి. ఒక 5 గరిటెల నూనె వేయాలి. ఈ మంటలో బాగా వేడెక్కుతుంది కదా నూనె. ఈ చేతితో చేప తీసి దాంట్లో వేసాను. వేడి నూనె చిలికి నీ చేతులు కాలు. ఏగిన తర్వాత మళ్ళీ ఏ సైడ్ ఉంది కదా, బి సైడ్. ఏ సైడ్ బాగా ఏగింది, ఇప్పుడు బి సైడ్కి తిప్పు. బాబాయ్ ఇక బీ సైడ్ కూడా బాగా ఎగిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే, ఏం చేస్తాం, కరివేపాకు ఉంది కదా, ఇగో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ నిమ్మరసం కొద్దిగా చల్లుతూ ఉంటాం. ఇప్పుడు మళ్ళీ తిప్పు కూడా వేయాలి అబ్బాయి. ఆవపిండి ఇలా వేస్తున్నాం. అబ్బాయి ఈ ఆవపిండి లైట్గా వేయాలి, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వస్తుంది. అదే తిప్పాలా? మరి తిప్పాలి కదా. ఈ ఆవపిండి కొద్దిగా అలా చల్లుతాం. ఆవ పెట్టిన రవ్వు చేప వేపుడు ఎలా తయారు చేసామంటే, ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, శనగపిండి, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేప ముక్కకి బాగా పట్టించి వేడి నూనెలో వేసి అటు ఇటు వేయించి పైనుండి కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఆవ పిండి వేసుకుని ఒక గిన్నెలో తీసుకుని పైన కొత్తిమీర చల్లుకుంటే ఆవ పెట్టిన రవ్వు చేప వేపుడు రెడీ.